Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుజరాత్పై గర్జించాడు కామెరూన్ గ్రీన్. 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు కామెరూన్. 4 సిక్స్లు 7 ఫోర్లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. కోల్కతా స్కోర్ 20 ఓవర్లలో 180 పరుగులకు సరిగ్గా అవుట్ అయింది. ఇక రబాడా 3 వికెట్లు, అశోక్ 2, సిరాజ్ 2, ప్రసిద్ కృష్ణ 1 వికెట్ తీశారు. గుజరాత్ విజయ లక్ష్యం 181 పరుగులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా ఉండబోతోంది? గుజరాత్ టైటన్స్ విజయం సాధిస్తుందా? 181 పరుగుల విజయ లక్ష్యం అని చెప్తున్నప్పటికీ అది చూడటానికి స్వల్పంగానే ఉంది, కానీ పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? విజయ లక్ష్యం తక్కువగా ఉందని చెప్తూనే దీనికి సంబంధించి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట కేకేఆర్కే అని చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు మ్యాచ్? మురళి, మనం ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఆ పిచ్ కండిషన్ అంటే ముందు నుంచి కూడా ఒక కామెరూన్ గ్రీన్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత కంఫర్టబుల్ గా, కామెరూన్ గ్రీన్ కూడా లాస్ట్ లో అంత కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడలేదని చెప్తాను. ముఖ్యంగా అంటే కేకేఆర్ కి సంబంధించి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు సాధారణంగా మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుందేమో అనేటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ ఈ రోజుకి సంబంధించి కనుక మనం చూస్తే వాళ్ళు ఆ పిచ్ కండిషన్ ను తట్టుకుని నిలబడలేకపోయారు అనేది అయితే నాకు స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా రింకు సింగ్ కానీ, అనుకుల్ రాయ్ కానీ, అదేవిధంగా రోమన్ పావెల్ కానీ అతను ఏదో కొంత మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ భారీ ఇన్నింగ్స్ అయితే అతని నుంచి రాలేదు. ఇక కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం అనేది కేకేఆర్ కు మైనస్ అయిందని చెప్తాను నేను. అలాగే ఇక్కడ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్లలో ఒక రషీద్ ఖాన్ అలాగే అశోక్ శర్మ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినట్టు కనపడింది. అయితే అశోక్ శర్మకు పడినటువంటి 2 వికెట్లు కూడా కొంత కీలకమైనటువంటి వికెట్లు కావటం, రమణ్ దీప్ సింగ్ వికెట్ కానీ, ఆ తర్వాత ముందు ఈ కీలక వికెట్లు తీయటందని కొంత కేకేఆర్ కూడా ఒత్తిడిలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు లక్ష్య ఛేదంలో కూడా గుజరాత్ కి అంత ఆశించిన స్థాయిలో అయితే రిజల్ట్ ఉండకపోవచ్చు అనే మాట కూడా వినపడుతోంది. ఎందుకంటే ఈ రోజు కేకేఆర్ బౌలింగ్ కొంత బలంగా ఉండొచ్చు, కామెరూన్ గ్రీన్ బౌలింగ్ కూడా బాగుండేటువంటి ఛాన్స్ అయితే ఉంది, వైభవ్ అరోరా బౌలింగ్ బాగుండేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి హోప్స్ అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే వాళ్ళ బౌలింగ్ కు అంటే ఈ రోజు పిచ్ కండిషన్ బట్టి చూస్తే మాత్రం నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఆ రమణ్ దీప్ సింగ్ కానీ లేదంటే సునీల్ నారాయణ కానీ వీళ్ళిద్దరూ కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. రైట్, మీ ప్రిడిక్షన్ యాజ్ యూజువల్ గా ఏంటి? ఏ టీం కని మీరు చెప్తారు రాబోయే సెకండ్ ఇన్నింగ్స్? ఉన్నటువంటి అంచనా ప్రకారం అయితే ఈ రోజు కేకేఆర్ అని అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. మరి అంటే అయితే కేకేఆర్ కీలకమైనటువంటి అంటే పవర్ ప్లే లో ఎంత వరకు పరుగులు కట్టడి చేసి గుజరాత్ బ్యాటింగ్ లైనప్ కూడా ఒక స్టార్టింగ్ 4-5 బ్యాట్స్మెన్స్ వరకు కూడా అద్భుతంగా మ్యాచ్ ను మలుపు తిప్పగలిగినటువంటి ఆటగాళ్లు ఉన్నారు అనేటువంటి మాట చూడకూడదా? ఎగ్జాక్ట్లీ చూడొచ్చు. అయితే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ ఎలా ఉంటుంది అనేది కొంత గుజరాత్ కి విజయ అవకాశాలు అనేది డిపెండ్ అయి ఉంటాయని చెప్తాను నేను. అయితే ఇక్కడ సాయి సుదర్శన్ ఒకవేళ శుభ్మన్ గిల్ ఫెయిల్ అయినా సరే సాయి సుదర్శన్ కనుక కొంత నిలబెట్టుకోగలిగితే మాత్రం ఇన్నింగ్స్ అది కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ ఈ 5 కనుక కంట్రోల్ అయితే రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ వీళ్ళ గురించి పెద్దగా అవసరం లేదు, కానీ వాళ్ళు జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ వరకు, గ్లెన్ ఫిలిప్స్ వరకు కనుక కంట్రోల్ చేయగలిగితే మాత్రం గుజరాత్ కేకేఆర్ కొంత విజయ అవకాశాలు అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కానీ పవర్ ప్లేలో వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తారనే దాని మీద చూడాలి. కేకేఆర్ విషయంలో మ్యాచ్ ని టర్న్ చేసినటువంటి ఇన్నింగ్స్ కామెరూన్ గ్రీన్ది. బట్ గుజరాత్ సైడ్ మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాచ్ టర్నింగ్ చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్ కావచ్చు, లేకపోతే ఇటు కేకేఆర్లో బౌలింగ్ విభాగంలో కావచ్చు, ఒకళ్ళ పేర్లు. సునీల్ నారాయణ్ కేకేఆర్ కి సంబంధించి, అదేవిధంగా అటు మనం చూసుకుంటే కనుక గుజరాత్ టైటాన్స్ సంబంధించి సాయి సుదర్శన్ అయితే అనుకుంటున్నాను. ఈరోజు సాయి సుదర్శన్ నుంచి మంచి ఇన్నింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అతనికి ఆ క్యాపబిలిటీ అయితే ఉంది. అయితే శుభ్మన్ గిల్ కి మాత్రం కొంత అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ అనేవి ముందు నుంచి కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి చూడాలి. మరి అంటే శుభ్మన్ గిల్ కొంత అంటే T20లో కొంత ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, స్ట్రైక్ రేట్ బాగోకపోయినా కానీ. మరి అంటే ముందు పవర్ ప్లేలో సాధారణంగా పరుగులు చేస్తూ ఉంటారు, కానీ అతను పవర్ ప్లేలో నిలబడితే తర్వాత పరుగులు చేయొచ్చు అనేటువంటి ఫార్ములా ఫాలో అవుతున్నాడు కాబట్టి చూడాలి. వీళ్ళిద్దరిలో అయితే వీళ్ళిద్దరిలో ఒకరు నిలబడినా సరే ఛాన్స్ ఉంటుంది గుజరాత్ కి. గుజరాత్ పరుగుల విషయంలో కట్టడి చేయగలిగింది, మ్యాచ్ని టైట్గా తీసుకెళ్ళడం జరిగింది. సో కేకేఆర్ దాన్ని ఎంతవరకు నిలుపుకుంటుంది అని అంటే ఏం చెప్తారు? నాకు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ టోర్నీ విషయానికి వచ్చి, ఈ సీజన్ విషయానికి వస్తే అజింక్య రహానే కెప్టెన్సీలో అనుకున్న విధంగా ఫలితం సాధించలేకపోతున్నాడేమో
ముఖ్యంగా బౌలర్ల విషయంలో సహకారం లేదు. ఎందుకంటే అతనికి నామమాత్ర బౌలర్లు ఉంటేనే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిచాడు ఆస్ట్రేలియాలో. మరి ఇందుకు అంటే అతని మాట వినడం లేదా అతను అనుకున్నది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడా అనేది అర్థం కానిటువంటి పరిస్థితి, లేదా ప్రత్యర్థులు వాళ్ళ టీం కంటే బలంగా ఉన్నారా అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి అదే యాండీ రసెల్ లాంటి బౌలర్ ఆల్రౌండర్ లేకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ అయింది. ముస్తాఫిజుర్ రెహమాన్ లేకపోవడం వాళ్ళకి మైనస్ అయింది. అలాగే హర్షిత్ రాణా వాళ్ళకి అడ్వాంటేజ్, అతను కూడా లేకపోవడం మైనస్ అయినటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎందుకో అదైతే మిస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. శ్రేయస్ అయ్యర్ని ఎప్పుడైతే వాళ్ళు వదులుకున్నారో ఆ తర్వాత నుంచి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయిందనే ఫీలింగ్ అయితే నాలో ఉంది. కేకేఆర్ విషయంలో ఫీల్డింగ్ విషయంలో కూడా ఒక ఇంత అభిమానుల నుంచి ఒక అసంతృప్తి అయితే ఉంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారంటారు ఈ మ్యాచ్లో? ఎగ్జాక్ట్లీ. కేకేఆర్ ఫీల్డింగ్ కూడా అంటే ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు అనే. ఒకప్పుడు వాళ్ళు ట్రోఫీలు గెలిచినటువంటి జట్టు అది. ఎన్నో అంటే బలమైన జట్లను ఓడింది. ముంబై కానీ, చెన్నై కానీ, ఆర్సీబీ లాంటి జట్టులను ఓడించారు వాళ్ళు. అయినప్పటికీ కూడా అంటే మరి ఆ ఫీల్డింగ్ కి సంబంధించి కూడా నాకు అంత అంటే స్కిల్ కనబడటం లేదు. ముఖ్యంగా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ విషయంలో కూడా రహానే ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నాడు అంటే పవర్ ప్లేలో కానీ, లేదంటే తర్వాత మిడిల్ ఓవర్స్ కి సంబంధించి కానీ, స్లాగ్ ఓవర్స్ కి సంబంధించి కానీ ఆ పట్టు అనేది మిస్ అవుతున్నాడేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. కెమెరూన్ గ్రీన్ గుజరాత్పై గర్జించాడనే చెప్పాలి. 79 పరుగులు చేశాడు 55 బంతుల్లో. కెమెరూన్ ఒక సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. అందులో 4 సిక్స్లు 7 4లు ఉన్నాయి. కోల్కతా స్కోర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆల్అౌట్ అయింది. రబాడా 3 వికెట్లు, అశోక్ 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీసుకున్నారు. ఇక గుజరాత్ విజయ లక్ష్యం 181 పరుగులుగా ఉంది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి.